ఈ యొక్క ఊరి కోసం మన భారతదేశ ప్రభుత్వం పాకిస్తాన్కి 12 ఊళ్ళు ఇచ్చేసింది. తెలుసా ఈ ఊరు గురించి? తెలుసుకుందాం రండి. హలో ఎవ్రీవన్. ఈ ఊరు జలంధర్ నుంచి 105 కిలోమీటర్స్ దూరంలో, అమృత్సర్ నుంచి 135 కిలోమీటర్స్ దూరంలో ఉంది. ఫిరోజ్పూర్ డిస్ట్రిక్ట్లో ఉన్న ఈ బోర్డర్ టౌన్ పేరు హుసేనివాలా. ఇంత అన్అజ్యూమింగ్గా ఉన్న హుసేనివాలా రైల్వే స్టేషన్కి చాలా చరిత్ర ఉంది. ఇక్కడ ఫస్ట్ ట్రైన్ 1887లో స్టార్ట్ అయింది. ట్రైన్ హుసేనివాలా పక్కన ఊరైన ఫిరోజ్పూర్కి, ఇప్పుడు పాకిస్తాన్లో ఉన్న కసూర్ అనే ఊళ్ళ మధ్య తిరుగుతూ దారిలో ఇక్కడ హుసేనివాలాలో, లాహోర్ లాంటి స్టేషన్స్లో ఆగుతూ ఉండేది. అందుకే హుసేనివాలాని గేట్వే టు లాహోర్ అంటారు. ఇప్పుడు కూడా షహీద్ దివస్ రోజు, బైశాఖీ రోజు ఫిరోజ్పూర్ నుంచి ఇక్కడి వరకు ట్రైన్ రన్ చేస్తారు. ఈ రైల్వే లైన్ మిగిలిన పార్ట్ చూడాలంటే కంప్లీట్గా హుసేనివాలా బోర్డర్ దగ్గరికి వెళ్ళిపోవాలి. హుసేనివాలా బోర్డర్లో ఉన్న ఈ ప్లేస్ని మార్టిర్స్ మెమోరియల్ అంటారు. అలా ఎందుకంటారో తరువాత చెప్తా. ముందు ఎంట్రన్స్ పక్కనే ఉన్న ట్రైన్ చూసేద్దాం. ఇది బ్రిటిష్ వాళ్ళు కట్టిన రోడ్ కమ్ రైల్వే బ్రిడ్జ్. దీన్ని కైసరే హింద్ అని పిలిచేవాళ్ళు. ఈ మోడల్ ట్రైన్ చూస్తున్నారుగా, ఇదే రైల్వే రూట్ అన్నమాట. పాకిస్తాన్లో ఉన్న కసూర్ నుంచి మన దేశంలో ఉన్న ఫిరోజ్పూర్ వరకు. ఈ బ్రిడ్జ్ మీద ఉన్న రైల్వే ట్రాక్ తిన్నగా సట్లెజ్ రివర్ మీద నుంచి వెళ్ళి హుసేనివాలాలో ఇందాక చూసిన ట్రాక్తో కలుస్తుంది. ఇండోపాక్ వార్ టైంలో సేఫ్టీ కోసం ఈ బ్రిడ్జ్ని కూల్చేశారు. పంజాబ్ రాష్ట్రం పాకిస్తాన్తో 3 బోర్డర్ షేర్ చేసుకుంటుంది. అటారీ వాగా బోర్డర్, రెండోది ఫజిల్కా బోర్డర్, మూడోదేమో ఇప్పుడు మనమున్న హుసేనివాలా బోర్డర్. జలంధర్ నుంచి 110 కిలోమీటర్స్ దూరంలో మనకి హుసేనివాలా బోర్డర్ ఉంది. వెనకాల కనిపిస్తున్న ముగ్గురు భగత్ సింగ్, రాజ్ గురు, సుఖ్దేవ్ అన్నమాట. వీళ్ళకి ఈ ప్లేస్లో ఒక మెమోరియల్ని కట్టారు. భగత్ సింగ్, రాజ్ గురు, సుఖ్దేవ్ వీళ్ళ ముగ్గురిని అరెస్ట్ చేసి లాహోర్ సెంట్రల్ జైల్లో హ్యాంగ్ చేసేసారనమాట. హ్యాంగ్ చేసిన తర్వాత లాహోర్లో పెద్ద రివోల్ట్ వస్తుందని భయపడి ఆ జైల్ వెనక గోడల్ని పగలగొట్టేసి వాళ్ళ బాడీస్ని తీసుకొచ్చేసి ఇక్కడ ఎటువంటి సెరమనీ కానీ ఏమీ లేకుండా సీక్రెట్గా ఫైనల్ రైట్స్ కానిచ్చేసారనమాట. ఇండిపెండెన్స్ తర్వాత ఈ హుసేనివాలా అనే ప్లేస్ పాకిస్తాన్లోకి వెళ్ళిపోయింది. ఆ విషయం తర్వాత తెలుసుకున్నారు. చాలా మంది గొడవ చేయటంతో పాకిస్తాన్కి ఇండియా 12 విలేజెస్ ఇచ్చేసి ఈ విలేజ్ని తీసుకోవాల్సి వచ్చింది. దాన్ని షహీద్ జ్యోతి అంటారు. దాని దగ్గరికి వెళ్ళి చూద్దాం ఇప్పుడు. భగత్ సింగ్, రాజ్ గురు, సుఖ్దేవ్ ఈ ముగ్గురిని హ్యాంగ్ చేసిన తర్వాత బ్రిటిష్ వాళ్ళు ఈ ప్లేస్లోనే దహనం చేశారు. భగత్ సింగ్ వాళ్ళ మదర్ కూడా తన కొడుకుకి జరిగిన చోటే దహన సంస్కారాలు చేయాలని కోరుకున్నారట. కాబట్టి ఆవిడ మెమోరియల్ కూడా ఇక్కడే ఉంది. వీటితో పాటు బాంబ్ బ్లాస్ట్లో భగత్ సింగ్ అకాంప్లిస్ అయిన బటుకేశ్వర్ దత్ సమాధి కూడా చూడొచ్చు. ఇప్పటి వరకు ఇండిపెండెన్స్ ముందు జరిగిన చరిత్ర చూసాం కదా. ఇప్పుడు ఇండిపెండెన్స్ తర్వాత, పార్టిషన్ తర్వాత జరిగిన చరిత్ర చూద్దాం. 1971 ఇండోపాక్ వార్లో చనిపోయిన సోల్జర్స్కి జ్ఞాపకార్థంగా ఈ వార్ మెమోరియల్ కట్టారు. ఈ కైసరే హింద్ బ్రిడ్జ్ టవర్ ఇండోపాక్ వార్లో కూడా మేజర్ రోల్ ప్లే చేసింది. ఈ టవర్ ఎక్కడానికి మెట్లున్నాయి. పైకెక్కితే ఇండియా పాకిస్తాన్ వార్కి ఈ టవర్కి సంబంధం ఏంటో తెలుస్తుంది. గోడల నిండా చిన్న చిన్న చిల్లులు కనిపిస్తున్నాయా? ఇవన్నీ ఇండోపాక్ వార్ టైంలో పాకిస్తాన్ బుల్లెట్స్ వల్ల ఏర్పడిన బుల్లెట్ మార్క్స్. టవర్ పైనుంచి హ్యూజ్ పార్క్, రోడ్ కమ్ రైల్వే బ్రిడ్జ్, భగత్ సింగ్ వాళ్ళ అమ్మగారి మెమోరియల్ ఇవన్నీ బర్డ్స్ ఐ వ్యూలో చూడొచ్చు. ప్రేరణాస్థల్ మార్టిర్స్ మెమోరియల్ పక్కనే ఉంది. మార్టీర్డ్ సోల్జర్స్ని ఆనర్ చేస్తూ ఎరెక్ట్ చేశారు. పాకిస్తాన్తో జరిగిన రకరకాల వార్స్, అందులో చనిపోయిన సోల్జర్స్, గ్యాలంట్రీ అవార్డ్స్, బార్డర్ మ్యాప్స్ లాంటి ఇన్ఫర్మేషన్ మొత్తం ఈ పిల్లర్స్ మీద ఇచ్చారు. అటారీ వాగా బోర్డర్లో బీటింగ్ రిట్రీట్ ఎలా ఉంటుందో హుసేనివాలా బోర్డర్లో కూడా ఎవ్రీడే బీటింగ్ రిట్రీట్ ఉంటుంది. ఈ బీటింగ్ రిట్రీట్ 5 o'clockకి స్టార్ట్ అవుతుంది, 5:30కి ఎండ్ అయిపోతుంది.
पाकिस्तान का मतलब क्या, ला इलाहा इल्लल्लाह और जीवे जीवे पाकिस्तान। यहाँ पर किसी भी प्रकार से धर्म, जाति और क्षेत्र से संबंधित कोई भी स्लोगन न बोला जाए। स्लोगन जो है देशभक्ति से संबंधित हो, जैसे भारत माता की जय, हिंदुस्तान जिंदाबाद, इंकलाब जिंदाबाद और वंदे मातरम। धन्यवाद। అటారీవాగా బోర్డర్లో గ్రాండ్యూర్ చూసిన తర్వాత హుసేనివాలా గందాసింగ్ బోర్డర్లో సింపుల్ సెరమనీ, ఇండియా పాక్ బోర్డర్స్ని సపరేట్ చేస్తూ చిన్న గేట్స్, చెయ్యి చాపితే అందే దూరంలో పాకిస్తానీస్. నాకు భలే సరదాగా అనిపించింది. హ్యాసిల్ ఫ్రీగా వెళ్ళాలంటే ట్యాక్సీ బెటర్. బస్లో వెళ్ళాలనుకునే వాళ్ళకి అమృత్సర్ నుంచి ఫిరోజ్పూర్ దాకా బస్సెస్ ఉన్నాయి. ఫిరోజ్పూర్ నుంచి హుసేనివాలా దాకా ట్యాక్సీ కానీ ఆటో కానీ బస్ కానీ తీసుకోవాలి. నెక్స్ట్ వీడియోలో ఇంకొక ఇంట్రెస్టింగ్ ప్లేస్ ఎక్స్ప్లోర్ చేద్దాం.